పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దారుణ హత్యాకాండను ఖండిస్తూ వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. శనివారం హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సిపిఎంఎల్ మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐయు, ఎస్యుసిఐ, సిపిఐఎంఎల్, ఆర్ఎస్సి, ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అండగా ఉందాం గాజా ప్రజలకు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేష్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వెంకట్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, గోవర్ధన్లు ప్రసంగిస్తూ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ పాశవిక దాడులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాలోని గాజా, రఫా ప్రాంతాలపై అత్యంత అమానుషంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటికీ 36,000 మంది చనిపోయారని, మొన్నటి రఫా తాత్కాలిక శిబిరంపై బాంబులు, రాకెట్ లాంచర్లతో దాడులు చేయడంతో 45 మంది మృతి చెందారని, అందులో చిన్నారులు, వృద్ధులు ఉండటం అత్యంత శోచనీయమని అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశిస్తున్న పాలస్తీనా జాతి నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నదని, దీనికి మోడీ ప్రభుత్వం సహకారం అందించడం ఏం నీతని ప్రశ్నించారు. ఇజ్రాయెల్కు ఆయుధ సహకార సంబంధాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.